మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 20వ తారీఖున కార్తీక అమావాస్య రాబోతోంది. ఈ చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది, చాలా అరుదైనది. ఇలాంటి అమావాస్య 50 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుంది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలపై ఉండే చెడంతా కూడా తొలగిపోతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఈ రోజుకు అతీత శక్తులు ఉంటాయి. ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. అమావాస్య కలిసి వచ్చిన రోజున తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తారు. ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా అది పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది. కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు, ఎప్పుడూ డల్గా, నీరసంగా ఉంటారు, యాక్టివ్గా ఉండరు. ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది. ఇలాంటి పిల్లల దగ్గరకే దుష్ట శక్తులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి. కనుక అది అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉండే చెడంతా కూడా పోతుంది. దిష్టి దోషాలు పోతాయి, యాక్టివ్గా మారుతారు. మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా తప్పక ఈ పరిహారాన్ని చేసుకోవాలి. కొడుకులు అంటే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇతర దేశాల్లో కొడుకులను, కూతుర్లను సమానంగా చూస్తారు. కానీ మన భారతదేశంలో మాత్రం కొడుకులకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే కూతుర్లు పెళ్లి చేసుకొని వేరే వారి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ కొడుకులు మాత్రం ఎప్పుడూ తల్లిదండ్రుల వద్దనే ఉంటారు. కొడుకు పెళ్లి చేసుకొని కోడల్ని ఇంటికి తెస్తాడు, వంశాన్ని వృద్ధి చేస్తాడు. కనుక కొడుకుల పైన తల్లిదండ్రులకు కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందుకే కొడుకులకు ఏమీ కాకూడదని అనేక పరిహారాలు చేస్తారు. కొడుకులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, వారు బాగా వృద్ధిలోనికి రావాలంటే కొడుకులున్న తల్లిదండ్రులు అమావాస్య కలిసి వచ్చే రోజున ఒక పరిహారం చేసుకుంటే మంచిదని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఆదివాసీ రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నమో నమః అని కామెంట్ చేయండి. ఈ అమావాస్య రోజు కుక్క కనిపిస్తే ఆ కుక్కకు కొంచెం ఆహారం పెట్టండి. ముఖ్యంగా తీపిగా ఉండే ఆహారం పెడితే చాలా మంచిది. ఇలా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ అమావాస్య రోజు కుక్కకు తియ్యటి పదార్థాలని ఆహారంగా పెడితే మీకు ఉండే అనారోగ్య సమస్యలు పోతాయి, ఆరోగ్యం బాగుపడుతుంది. కనుక అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా ఈ అమావాస్య రోజు కుక్క కనిపిస్తే ఆ కుక్కకు ఆహారాన్ని పెట్టండి. తీపి పదార్థాలు కానీ అవి దొరకకపోతే వేరే ఏదో ఒక ఆహారాన్ని కానీ పెట్టండి. సమస్యల నుండి బయటపడండి. కార్తీక అమావాస్య అంటే కార్తీక మాసంలో చివరి రోజు. మరుసటి రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో 365 వత్తులను వెలిగించలేకపోయాము అని బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య రోజు ఉపవాసం ఉండి 365 వత్తులను వెలిగించవచ్చు. అలా వెలిగించడం వలన సంవత్సరమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. అంతేకాదు పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించి మళ్ళీ ఇంకొకసారి 365 వత్తులను వెలిగించాలనుకునేవారు కూడా ఈ కార్తీక అమావాస్య రోజు వెలిగించుకోవచ్చు. ఈ మాసంలో ఒక్కసారి కూడా శివాలయానికి వెళ్ళలేని వారు, శివునికి అభిషేకాలు చేయలేకపోయిన వారు, శివాలయంలో దీపం పెట్టలేకపోయిన వారు కార్తీక మాసంలో ఆఖరి రోజైన ఈ కార్తీక అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళినా, అభిషేకాలు చేసిన, శివాలయంలో దీపం పెట్టిన, ఉసిరి చెట్టు కింద దీపం పెట్టిన నెలంతా చేసిన ఫలితం వస్తుంది. ఈరోజు పిండి దీపాలు పెట్టిన, నారికేల దీపం పెట్టిన, ఉసిరి దీపాలు వెలిగించిన 1000 రెట్ల అధిక ఫలితం వస్తుంది. ఈ కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనది. కార్తీక మాసంలో ఇది చివరి రోజు. కార్తీక మాసంలో ఒక్కసారి కూడా నదీ స్నానం చేయని వారు
చేయటం కుదరని వారు కనీసం ఈ కార్తీక అమావాస్య రోజు ఈ ఒక్కరోజు అయినా సరే నది స్నానం చేయాలి. నదుల్లో, చెరువుల్లో, బావుల వద్ద ఎక్కడ చేసినా పర్లేదు. ఇలా ఈ ఒక్కరోజు కార్తీక స్నానం చేస్తే నెలంతా స్నానం చేసిన ఫలితం వస్తుంది. కార్తీక స్నానం అంటే ఏమీ లేదు. ఉదయం 6 నిద్రలేచి చక్కగా దగ్గరలో ఉన్న నదుల్లో కానీ, కాలువల్లో కానీ, చెరువుల వద్ద కానీ స్నానం చేయండి. ఏదీ లేకపోతే బావి వద్ద అయినా సరే స్నానం చేయవచ్చు. బావులు కూడా అందుబాటులో లేనివారు ఈరోజు ఉదయాన్నే చక్కగా ఇంటి వద్ద స్నానం చేసుకోండి. అలా స్నానం చేసే సమయంలో 3 సార్లు గంగా 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 అని అనుకోండి. అలా అనుకోవటం వలన గంగా నది స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఇక ఈరోజు గోమాతను పూజించటం వల్ల 3 దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోవుకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసి ఈ ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఆ గోమాతకు బెల్లంతో చేసిన వంటకాలు లేదా బియ్యంతో చేసిన వంటకాలను పెట్టడం వల్ల గోమాత ఆశీస్సును తప్పక లభిస్తాయి. ధన సమస్యలు పోతాయి. గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే గోమాతకు జొన్నపిండిలో బెల్లం కలిపి పెడితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సంతోషంగా ఉండగలుగుతారు. నానబెట్టిన శనగలను గోవుకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావాల్సినంత ధైర్యం వస్తుంది. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఒక్కసారైనా సరే గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. గోమాతకు బీట్రూటు, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తోటకూర, బెల్లం కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. కనుక ఈరోజు అందరూ గోవుకు ఈ ఆహారాన్ని పెట్టండి, శుభాలను పొందండి. ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు, తాంత్రికులు ఎదురు చూస్తూ ఉంటారు. చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు. మామూలుగానే అమావాస్య అంటే శక్తివంతమైనది. ఆ రోజున చక్కగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాలు చేసుకుంటే దిష్టి పోతుంది, చాలా మంచి ఫలితాలు వస్తాయి. సాధారణంగా మగపిల్లలకు ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుంది. ఆడపిల్లలు ఉన్నవారు కొడుకులు ఉన్నవారిని చూసి దిష్టి పెడుతూ ఉంటారు. మగపిల్లలు ఎదిగే కొద్దీ, వారి వయసు పెరిగే కొద్దీ దిష్టి పెరుగుతూనే ఉంటుంది. కనుక మగపిల్లలు ఉన్నవారు ఆ మగపిల్లలకు ప్రతి అమావాస్యకు దిష్టి తీస్తే చాలా మంచిది. అలా దిష్టి తీస్తే వారిపై ఉన్న చెడు, కనుదృష్టి, ఏడుపులు మొత్తం పోతాయి. పిల్లలు చక్కగా వృద్ధిలోనికి వస్తారు. అమావాస్య రోజు దిష్టి ఎలా తీయాలంటే రకరకాలుగా తీసుకోవచ్చు. ఏమీ లేదు, అమావాస్య రోజు మీ కొడుకులను ఒక చోట కూర్చోబెట్టి చేతిలో కొంచెం గల్లులుపు, చిటికెడు ఆవాలు, 2 ఎండుమిరపకాయలు పట్టుకోండి. 2 చేతుల్లో పట్టుకొని ఆ తర్వాత ఈ చేతులతో మీ కొడుకుకు దిష్టి తీయండి. అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. తల నుండి కాళ్ళ వరకు తిప్పండి. కొంతమంది 7 సార్లు తిప్పుతారు. ఎన్నిసార్లు తిప్పినా పర్వాలేదు. ఇలా తిప్పిన తర్వాత ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అన్నీ పోవాలి అని మీ కొడుకుతో 3 సార్లు థూ 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 అని ఉమ్మి వేయించండి. ఆ తర్వాత మీ చేతిలోని ఉప్పును, ఆవాలను, మిరపకాయలను తీసుకుని వెళ్ళి పారే నీటిలో పడవేయండి, లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. అంతేగాని అందరూ నడిచే చోట వేయవద్దు. ఆ తర్వాత దిష్టి తీసిన వారు, తీయించుకున్న వారు కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇది దిష్టి తీసే పద్ధతి. ఇది అన్నిటిల్లోకెల్లా తేలికైన పద్ధతి. ఉప్పుతో దిష్టి తీసే పద్ధతి ఇదొక్కటే కాదు, ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు. కొంతమంది గుడ్డను నూనెలో ముంచి దానిని కాల్చి అది కాలుతున్నప్పుడు 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీస్తారు. ఇంకొంతమంది కోడిగుడ్డుతో దిష్టి తీస్తారు.
మరికొంతమంది ఓన్లీ ఆవాలతో దిష్టి తీస్తారు. ఇలా రకరకాలుగా దిష్టి తీస్తూ ఉంటారు. వీటిల్లో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. కార్తీక అమావాస్య రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి. ఈ దిష్టిని సాయంత్రం 6:30 నుండి 7:45 లోపు తీయాలి. ఎప్పుడైనా సరే రాత్రి పూటే దిష్టి తీయాలి. పగటిపూట తీస్తే ఎటువంటి ఫలితం రాదు. ఏమీ లేదు, అమావాస్య కలిసి వచ్చిన రోజు రాత్రి 7:45 లోపు చక్కగా ఒక రాగి చెంబును తీసుకొని ఆ చెంబులో నీటిని పోయండి. ఆ నీటిలో ఒక స్పూన్ కుంకుమను వేయండి. ఆ తర్వాత ఒక స్పూన్ గల్లులుపును కూడా నీటిలో వేసేయండి. తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలను కూడా వేయండి. కుంకుమ, ఉప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా దిష్టిని, చెడుని, నెగిటివ్ ఎనర్జీని అద్భుతంగా తొలగించేస్తాయి. మన జీవితాన్ని మారుస్తాయి. చెడంతా లాగేసుకుంటూ ఉంటుందని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఇవన్నీ నీటిలో వేయండి. తర్వాత ఈ చెంబును మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడిని ఒక చోట కూర్చోబెట్టి తల చుట్టూ 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. తర్వాత ఈ దిష్టి నీళ్లను తీసుకుని వెళ్ళి ఇంటి బయట ఏదో ఒక పిచ్చి మొక్కకు పోసేయండి. పొరపాటున కూడా ఈ దిష్టి నీళ్లను షింకులో పోయవద్దు. ఈ దిష్టి నీళ్లు కింద ఒలకకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి బయట పారబోయండి. ఈ పరిహారాన్ని 6 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారాన్ని చేయాల్సిందే. లేదంటే చక్కటి అవకాశాన్ని చేతులారా విడిచిపెట్టుకున్న వారవుతారు. రోజున ఈ పరిహారం చేయటం వలన మీ పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు, పుష్టిగా తింటారు, అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు, యాక్టివ్గా మారిపోతారు, పక్కపలచగా ఉండేవారు ఒళ్ళు చేస్తారు. ఎందుకంటే వారిపై ఉన్న చెడు, నెగిటివ్ ఎనర్జీ, దిష్టి అంతా పోతుంది. మీ పిల్లలు చదువులో ముందుంటారు. ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి, సంపాదన పెరుగుతుంది, చెడు అలవాట్లను వదిలేస్తారు. ఈ పరిహారం అన్ని రకాలుగా పనిచేస్తుంది. కనుక అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసి చక్కటి ఫలితాలను పొందండి. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్. ఇంత శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున కేవలం వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి పెట్టేస్తే చాలు, క్షణాల్లో మీకు ఉన్నటువంటి కష్టాలు, దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. మీ సుడి తిరిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. ఈ పరిహారాన్ని కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. ఈ చిన్న పరిహారం చేస్తే 2 నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. ఇక మీకు తిరుగుండదు, తిరుగులేని రాజయోగం పడుతుంది. మరి ఇంతకీ ఈ దీపావళి రోజు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మామూలుగా అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు. అమావాస్య తిథుల్లో మనకున్నటువంటి చెడును తీసేసుకోవడానికి మనం ఎలాంటి పరిహారాలు చేసినా రిజల్ట్ అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుంది. ఎందుకంటే అమావాస్య ఘడియలు, అమావాస్య పవర్ అనేది అంత శక్తివంతంగా ఉంటుంది. మామూలు రోజుల్లో మనం ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ వాటికి రిజల్ట్ రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకు రిజల్ట్ కొన్ని క్షణాల్లోనే లేదా కొన్ని నిమిషాల్లోనే వెంటనే వచ్చేస్తుంది. అందులోనూ ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఇలాంటి అమావాస్య రోజు చేసే ఈ పరిహారం వల్ల 100కి 1000% రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇలా చేయండి. ఈ అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర మీరు ఇది ఒక్కటి పడేయటం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు, సమస్యలు, అష్టదరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు తప్పకుండా సిద్ధిస్తాయి. మనుషులన్నాక అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటాము. ఇంటింటికి ఒక సమస్య, మనిషికి ఒక సమస్య ఉంటుంది. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఎందుకంటే చెప్పుకోలేని సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. బయటికి చెప్పుకుంటే ఎక్కడ చులకన అయిపోతాము, ఎక్కడ లోకువ అయిపోతాము, ఎక్కడ మన గురించి ఎగతాళిగా మాట్లాడుకుంటారో అని లోపలే దాచుకుంటారు. ఆ సమస్యల గురించి ఎవరితో షేర్ చేసుకోరు. అలాంటి సమస్యలన్నిటినీ కూడా వేప చెట్టు దగ్గర చేసే ఈ పరిహారంతో తీసేసుకోవచ్చు. వేప చెట్టు అనేది చాలా శక్తివంతమైనది. వేప చెట్టు కూడా దేవతా వృక్షమే. వేప చెట్టుకు అతీంద్రియ శక్తులు కూడా ఎక్కువ. వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. అంటే అమ్మవారు అలాగే సీతాదేవి కూడా ఈ చెట్టులో కొలువై ఉంటారు. అంత శక్తివంతమైనది వేప చెట్టు. కాబట్టి వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కొన్ని నిమిషాల్లోనే మీ చెడును లాగేసుకుంటుంది.
ఈ అమావాస్య రోజున నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధరించకూడదు. అంతేకాదు ఈరోజు మాంసాహారం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు. కోడిగుడ్డుతో సహా ఏదీ తినకూడదు. కోడిగుడ్డు కూడా నాన్ వెజ్తో సమానం. అలాగే ఈ అమావాస్య తిథి రోజు ఎవరికీ అప్పులు ఇవ్వకూడదు. అలాగే అప్పులు తీసుకోవటం వంటి పనులు కూడా చేయకూడదు. ఈ అమావాస్య రోజు అప్పులు ఇచ్చినా అప్పులు చేసినా ఆ అప్పులు ఎప్పటికీ తీరవు. అంతేకాదు ఈ అమావాస్య రోజు ఆడవారు గడప మీద కూర్చుని ఏడవటం లేదా గడప మీద కూర్చుని తల దువ్వుకోవటము, గడప మీద కూర్చొని అన్నం తినటము, గడప మీద కూర్చొని కబుర్లు చెప్పటము, గడప మీద తలపెట్టుకుని పడుకోవటం వంటి పనులు అస్సలు చేయకూడదు. దరిద్రం పడుతుంది. అలాగే ఈ అమావాస్య రోజు వంట నూనెను, ఎండు మిరపకాయలను కొని ఇంటికి తీసుకురాకూడదు. ఈ వస్తువులు కొని ఇంటికి తెస్తే లేనిపోని కష్టాలు వస్తాయి. అలాగే తప్పనిసరిగా వేప చెట్టు పరిహారం కూడా చేయండి. మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు లేదా కొంచెం దూరంగా ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పరిహారం చేసుకోండి. ఇది వరకు రోజుల్లో పల్లెటూర్లలో ఇంటింటికి ఒక్కొక్క వేప చెట్టు ఉండేది. పూర్వకాలంలో మన అమ్మమ్మల, నాయనమ్మల ఇళ్లలో చూస్తే ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉండేది. వేప చెట్టు ఉన్న ఇల్లు ఎంత ప్రశాంతంగా చల్లగా ఉంటుందంటే ఆ వాతావరణాన్ని మాటల్లో చెప్పలేం. అప్పుడు మనకు తెలియక ఆ ఆనందాన్ని సరిగ్గా అనుభవించలేకపోయాం. కానీ ఇప్పుడు నగరాల్లో ఇరుకు ఇళ్లలో 4 గోడల మధ్య జీవించే మనకు ఆ పచ్చదనం, ఆ స్వచ్ఛమైన గాలి ఎంత విలువైందో తెలుస్తుంది. వేప చెట్టు పచ్చదనం, ఆ చెట్టు ఇచ్చే ఆరోగ్యాన్ని, చల్లని గాలిని మనకు ఏ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు కూడా ఇవ్వలేవు. వేప చెట్టు అద్భుతమైన ఆక్సిజన్ను ఇస్తుంది. వేప చెట్టు కింద కాసేపు కూర్చుని ఆ గాలిని పీల్చుకున్నా కూడా మనకు ఉన్న 100 రోగాలు తగ్గుతాయి. అంత ఆరోగ్యకరమైన గాలిని వేప చెట్టు అందిస్తుంది. వేప చెట్టు ఉన్న చోట ఒక మంచి పాజిటివ్ శక్తి అనేది ఉంటుంది. వేప చెట్టు ఉన్న ఇంట్లో గొడవలు, సమస్యలు తక్కువగా ఉండేవి. ఆరోగ్యం కూడా బాగుండేది. వేప ఆకులు కూడా మనకు ఆయుర్వేద పరంగా చాలా మంచివి. ఒక గుప్పెడు వేప ఆకులను మీరు అమావాస్య రోజున స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకుని స్నానం చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, పితృదోషాలు, శాపాలు, శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. వేప ఆకులు వేయటం వలన ఆ నీరు శక్తివంతంగా మారి మీకు ఆరోగ్యం కూడా బాగుండి నూతన ఉత్సాహంతో, ఉత్తేజంతో, కొత్త ఆయుష్తోటి మీ జీవితాన్ని మొదలు పెట్టగలుగుతారు. అంత శక్తివంతమైనది ఈ స్నానం. ఇక వేప చెట్టు దగ్గర మనం ఏం చేయాలంటే దీనికోసం ముందు మీరు ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ పేపర్ మీద మీరు మీ సమస్యను రాయండి. అంటే మీరు ఏ సమస్య గురించి ఈ పరిహారం చేస్తున్నారో ఆ సమస్యను రాయండి. డబ్బు కోసం చేస్తున్నారా, లేదా భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలని చేస్తున్నారా, అప్పులు తీరాలని చేస్తున్నారా, ఇలా మీకు ఉన్న సమస్య రాయండి. రాసిన తర్వాత ఆ పేపర్ మీద 1 స్పూన్ నల్ల ఆవాలు వేయండి. ఈ నల్ల ఆవాలు అనేవి చాలా శక్తివంతమైనవి కాబట్టి 1 స్పూన్ నల్ల ఆవాలు, అలాగే 1 స్పూన్ రాళ్ళ ఉప్పు అంటే గల్లులుపు అంటారు కదా, అది కూడా 1 స్పూన్ వేయండి. తర్వాత చిటికెడంత కుంకుమ వేయండి. కుంకుమ మనకు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజున నర దృష్టిని, చెడును తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా ఎండుమిరపకాయలు వేయండి. 4 ఎండుమిరపకాయలు చాలు. ఆ ఎండుమిరపకాయలను కూడా చక్కగా ఆ పేపర్లో వేసేసేయండి. మనకు పూర్వీకులు ఇది వరకు ఉప్పు, ఎండుమిరపకాయలతో దిష్టి తీసేవాళ్ళు. పిల్లలకు జ్వరాలు లాంటివి ఏమైనా వచ్చినా దిష్టి తీసేవారు. దిష్టి తీస్తే వెంటనే ఆ జ్వరాలు తగ్గిపోయేవి. కాబట్టి అంత శక్తివంతమైనవి ఎండుమిరపకాయలు. ఇవి కూడా ఎరుపు రంగులో ఉంటాయి. చెడును బాగా తీసేస్తాయి. ఇలా ఈ పేపర్ మీద మీ సమస్య రాసేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ రాళ్ళ ఉప్పు, చిటికెడు అంతా కుంకుమ, 4 ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా ఆ పేపర్లో వేసేయండి. ఇక్కడ చూసుకున్నట్లుగా ఆ పేపర్ మీద మీ సమస్య ఎరుపు రంగు స్కెచ్తో రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఎరుపు రంగు స్కెచ్తో మీ సమస్య రాసి మొత్తం 5 వస్తువులు వేయండి. అంటే నల్ల ఆవాలు, రాళ్ల ఉప్పు, చిటికెడంత కుంకుమ, 4 ఎండుమిరపకాయలు, ఈ 5 వస్తువులు ఆ పేపర్లో వేసేయండి. వేసేసిన తర్వాత పొట్లం కట్టి ఆ తర్వాత ఈ పొట్లం తీసుకొని మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళాలి. మీరు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే సుమారు 4 గంటల నుండి 6 గంటల మధ్యలో వెళ్ళాలి. మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ పొట్లంను చేతిలో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోవాలి. మీకు ఉన్నటువంటి చెడు పోవాలి, బాధలు తొలగిపోవాలి అని చెప్పి వేప చెట్టు అమ్మవారి స్వరూపం కాబట్టి ఆ తల్లికి చెప్పుకొని మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమ వైపుకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు ఆ పొట్లాన్ని మీ తల చుట్టూ తిప్పుకొని ఆ వేప చెట్టు దగ్గర ఆ పొట్లమును
పడేసేసి వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇంటికి వెళ్ళిపోవాలి. అమావాస్య రోజున సాయంత్రం 4 గంటల సమయం నుంచి 6 గంటల సమయం వరకు మీరు ఈ పరిహారం చేసుకోండి. ఇప్పుడైతే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అమావాస్య రోజున సాయంత్రం 4 గంటల సమయంలో ఈ పరిహారం చేసుకోండి. ఇంట్లో ఉన్న వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేయకూడదు. బయట ఉన్న చెట్టు దగ్గర మాత్రమే ఈ పరిహారాలు చేయాలి. అలాగే గుడి లోపల ఉన్న చెట్టు దగ్గర కూడా ఈ పరిహారం చేయకూడదు. గుడి బయట ఉండాలి, రోడ్డు ప్రక్కల ఉండాలి, ఇంటి బయట ఉండాలి. ఆ చెట్టు దగ్గరే ఈ పరిహారం అనేది చేయాలి. పొట్లం చెట్టు దగ్గర పడేసే ముందు వేప చెట్టును తాకి నమస్కారం చేసుకొని, మీకు కుదిరితే ఆ వేప చెట్టుకు ఒక చెంబుడు నీటిని పోసి ఆ వేప చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి, ఆ తర్వాత చక్కగా మీ యొక్క సంకల్పం చెప్పుకొని పొట్లంతో మీ తల చుట్టూ కుడి నుంచి ఎడమకి 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పుకొని ఆ వేప చెట్టు మొదట్లో పొట్లాన్ని పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి. ఇందులో వేసిన ప్రతిదీ కూడా చాలా శక్తివంతమైనది. ఆవాలు నరదృష్టిని తీసేస్తాయి, నలుపు రంగులో ఉంటాయి. అమావాస్య కూడా నలుపు, వెంటనే చెడును తీసేస్తాయి. చాలా పవర్ఫుల్. ఆవాలు మనకు చిన్నవిగా ఉంటాయి. అలాగే గల్లులుపు కూడా దిష్టిని తీసేయడానికి, దోషాన్ని తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అప్పుల సమస్యలను, ఆర్థిక సమస్యలను తొలగించేస్తుంది. కుంకుమ మంగళకరమైనది, శుభకరమైనది. ఇక ఎండుమిరపకాయలు అనేవి చాలా ఘాటును కలిగి ఉంటాయి. అలాగే మనకు ఉన్న ఇంత గడ్డు సమస్యని, ఘాటు సమస్యలను అయినా సరే ఎండుమిరపకాయలు క్షణాల్లో తీసేస్తాయి. కనుక వీటన్నిటిని మూటకట్టి అలా దిష్టి తీసి వేప చెట్టు దగ్గర పడేసేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఇంకా కుదిరితే స్నానం చేయండి. ఇలా చేసి చూడండి, మీకు అస్సలు ఇంటికి వెళ్ళేటప్పటికే ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్ వచ్చేస్తుంది. మీ మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది. మీకు ధనపరంగా డబ్బు చేతికి అందటము, చాలా ప్రశాంతంగా ఉండటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. డబ్బు పరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవటము, ఇల్లు అనుకూలంగా మారటము, మీరు ఏ సమస్య అయితే పోవాలి అని ఆ పేపర్ మీద రాశారో ఆ సమస్య ఖచ్చితంగా పోవటం జరుగుతుంది. డబ్బు అందటము, మీకు ఉన్న అప్పులు తీరిపోవటం, భార్యాభర్తల సఖ్యత పెరగటము, నరదృష్టి పోవటము, ఇలాంటివన్నీ కూడా సాక్షాత్తు ఆ అమ్మవారికి అప్పచెప్పినట్లు జరిగి తీరుతాయి. అమ్మవారి మీకు ఉన్నటువంటి సమస్యను తీసేసి మీరు కోరింది కోరినట్లుగా జరిగేటట్లుగా చేస్తుంది. చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది మీ యొక్క దశని మార్చేస్తుంది. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి తప్పకుండా వాడుకోండి. ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. నరుల దృష్టికి నన్నరాళ్ళు కూడా పగిలిపోతాయి అంటారు. అలాంటి భయంకరమైన నరదృష్టిని, మీ మీద ఉన్న దిష్టిని, మీ ఇంటి మీద ఉన్న దిష్టిని, అలాగే మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా అలాంటి వాటన్నిటిని కూడా తీసేయడానికి పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఆడవారైనా చేసుకోవచ్చు, మగవారైనా చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. చక్కగా ఇలా చేసేసుకొని మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా బయటపడండి. ఇలా చేస్తున్నామని ఎవరికీ చెప్పకూడదు. చెప్తే మన మాట రూపంలో దానికి ఉన్నటువంటి పవర్ అంతా కూడా పోతుంది. కాబట్టి రహస్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇది. కనుక మీరు కూడా ఈ శక్తివంతమైన అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఈ చిన్న సులభమైన పరిహారాన్ని చేసి మీ కష్టాలను, దరిద్రాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి.